అక్షయ తృతీయ హిందువులకు ఎంతో సాంప్రదాయమైన పండుగ. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం 3వ తేదీ రోజున అయితే ఈ అక్షయ తృతీయాన్ని జరుపుకుంటారు. అయితే ఈసారి అక్షయ తృతీయ 19వ తేదీన జరుపుకోవాలా, 20వ తేదీన జరుపుకోవాలా అనే విషయాలపైన అనేక చర్చలు బయలుదేరాయి. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి హిందూ ధర్మం ఫౌండర్ శ్రీకాంత్ శర్మ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈసారి అక్షయ తృతీయ విషయంలో కొంత కన్ఫ్యూజ్ అయితే నెలకొంది. సో ఈ అక్షయ తృతీయ ఏ వారం రోజు జరుపుకోవాలి సార్? అక్షయ తృతీయ ఈ వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయ పర్వదినంగా మనం జరుపుకుంటాము. హిందువులకందరికీ కూడా చాలా విశిష్టమైనటువంటి పర్వదినంగా అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఈ 2026 సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో అక్షయ తృతీయ ఏప్రిల్ 19 ఆదివారమా లేకపోతే ఏప్రిల్ 20 సోమవారమా అనేటువంటి మీమాంస కన్ఫ్యూజన్లో మీరు అన్నట్టుగా కొంతమంది జనాలు ఉన్నారు. కానీ ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. అక్షయ తృతీయ జరుపుకోవాల్సినటువంటిది ఏప్రిల్ 20 సోమవారం రోజు మాత్రమే. ఎందుకంటే ఏ తిథి అయితే సూర్యోదయానికి ఉంటుందో ఆ రోజంతా కూడా ఆ తిథినే గ్రహించాలి అని శాస్త్రం తెలియజేస్తుంది. అయితే 19వ తేదీ శుద్ధ విదియ, ఆ రోజు వైశాఖ శుద్ధ విదియ వచ్చేసి ఉదయం 10 గంటల 49 నిమిషాల వరకు ఉంటుంది. 10 గంటల 49 నిమిషాల వరకు విదియ ఉంది అని అంటే ఆ రోజంతా కూడా విదియ కిందనే లెక్క. మరి తృతీయ రోజున వైశాఖ శుద్ధ తదియ రోజు ఈ తదియ తిథి ఉదయం 11 గంటల 52 నిమిషాల వరకు సోమవారం రోజున 20వ తేదీ రోజు ఉంటుంది. దీన్ని బట్టి అక్షయ తృతీయ ఏప్రిల్ 20 సోమవారమే అని మనము ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ సందర్భంగా జనాలు ఏ విధంగా కూడా కన్ఫ్యూజన్కు గురి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అక్షయ తృతీయను ఈ ఏప్రిల్ 20 సోమవారం రోజే జరుపుకోవాలి. అయితే ఈ సందర్భంగా అక్షయ తృతీయ అనగానే చాలామంది బంగారం కొనుగోలు చేయాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటారమ్మా. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయాలి అని ఏ శాస్త్రంలో కూడా ఇప్పటి వరకు ఏ ఋషి కానీ ఏ మహర్షి కానీ రాసినటువంటి దాఖలాలు ఎలాంటి శాస్త్రంలో కూడా లేవు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి అనేటువంటిది కేవలం ఒక అపోహ మాత్రమే. అది ఒక వ్యాపారమాత్మకమైనటువంటి జిమ్మిక్ మాత్రమే. అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు పూజా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు కదా సార్, ఇది ఎలా ఉంటుంది, ఏ విధంగా చేయాలి పూజ? అక్షయ తృతీయ రోజున లక్ష్మీ ఆరాధన చేయడం అనేటువంటి సాంప్రదాయంలో ఉంటుంది. అంటే ఈరోజు ఏదైతే పుణ్యకార్యము చేస్తారో అది అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని సాంప్రదాయంలో చెప్తారు. ఆ ఉద్దేశంతోనే ఈ రోజున లక్ష్మీ ఆరాధన చేసుకుంటారు. లక్ష్మీ ఆరాధన చేసినటువంటి వారికి అపారంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మి అనగానే కేవలము కరెన్సీ కట్టలని భావించకూడదు. లక్ష్మి అంటే ఆరోగ్యం, లక్ష్మి అంటే ఆనందం, లక్ష్మి అంటే సుఖం, లక్ష్మి అంటే సంతోషం. మనిషికి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలే ప్రధానమైనటువంటివి, అవే అసలైనటువంటి ఐశ్వర్యం. కనుక లక్ష్మీదేవిని ఈ ఉద్దేశంతో ఆరాధించాలి. కనుక వైశాఖ శుద్ధ తదియ అయినటువంటి ఏప్రిల్ 20 సోమవారం రోజున మహావిష్ణు సమేతంగా లక్ష్మీ ఆరాధన చేయండి. ఈ రోజున ఒక కొత్త కుండలో నీళ్లను దానం చేయడము, గొడుగు చెప్పులను దానం చేయడము, ఒక కర్రను దానం చేయడము, చందనమును దానం చేయడము, అదేవిధంగా ఈ రోజున తెల్లని వస్త్రములను దానం చేయడము. ఈ రోజున ఎవరైతే ఈ చలివేంద్రములు ఏర్పాటు చేస్తారో, ఇప్పుడు చెప్పినటువంటి దానములు చేస్తారో అలాంటి వారికి లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువుతో పాటు పితృదేవతల యొక్క అనుగ్రహము లభించి వారికి అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. పితృదేవతలు అనుగ్రహిస్తారు. పితృదేవతలు అనుగ్రహిస్తే వంశ అభివృద్ధి జరుగుతుంది. కనుక ఈ అక్షయ తృతీయ రోజున కేవలం పుణ్యం సంపాదించుకుంటే అక్షయమైనటువంటి పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా ఎవరైనా పొరపాటున పాపం చేసినా కానీ అక్షయమైన పాపము లభిస్తుంది. కనుక పాపకార్యాల జోలికి బుద్ధిపూర్వకంగా కూడా వెళ్లకుండా బుద్ధిపూర్వకంగా పుణ్యకార్యాలు చేయండి. ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపారంగా పొందండి. ఏప్రిల్ 20 సోమవారం అక్షయ తృతీయ. ఈ సందర్భంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ పర్వదిన శుభాకాంక్షలు. మీరు చెప్పారు అక్షయ తృతీయ రోజు బంగారం కొంటారు. ఇప్పుడు బంగారం ధరలు మనం చూస్తూనే ఉన్నాము. సో అది కొనలేని వాళ్ళు వెండి వైపు కూడా వెళ్తూ ఉంటారు. ఇది అపోహ మాత్రమే అని మీరు చెప్తున్నారు, కానీ సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం. అసలు ఇది ఎందుకు వచ్చింది అంటారు? దీని గురించి ప్రజలకు ఏం చెప్పారు?
అసలు సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆచారం ఎంత మాత్రం కానే కాదు. బంగారం కొనాలి లేదా బంగారం కొనలేకపోతే కనీసం వెండైనా కొనాలి అనేటువంటిది సాంప్రదాయంలో లేదు. ఒకవేళ మనం ఏవైనా కానీ హిందూ గ్రంథాలు సాంప్రదాయ గ్రంథాలు ఏవైనా పరిశీలిస్తే కనుక అక్షయ తృతీయ రోజున బంగారంను దానం చెయ్యండి అని మాత్రం చెప్పబడి ఉంది. కనుక బంగారం దానం చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వారు బంగారం దానం చేయండి లేదా వెండి అయినా దానం చేయండి, కానీ కొనాలి అనేటువంటి సాంప్రదాయం మాత్రం లేదు. అయితే చాలామందికి ఏమనిపిస్తుందంటే బంగారం కూడబెట్టుకున్నట్టయినా అవుతుంది కదా కొనుక్కుంటే అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. కూడబెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఇదే రోజున కొనుక్కోవాలి అనేటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, బంగారంలో కలిపురుషుడు ఉంటాడు అని కలియుగంలో చెప్తారు. మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే దానికి అక్షయ తృతీయనే వేదికగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు బంగారం యొక్క విలువ తగ్గుతూ ఉంటుందో, ధర తగ్గుతూ ఉంటుందో అప్పుడు కొనుక్కోండి. కానీ ఇదే రోజున కొనుక్కుంటే అపారమైన పుణ్యం వస్తుంది అనుకోవడం మాత్రం ఉట్టి అపోహ మాత్రమే. ఫైనల్గా ఈ అక్షయ తృతీయ పరమార్థం ఏంటి సార్? అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా కానీ అపారమైనటువంటి అక్షయమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని సకల శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. చేయాల్సింది ఏంటి? పుణ్యకార్యములను చేయడము. పుణ్యకార్యములు ఏ విధంగా చేస్తాము? ఎవరికైనా కానీ దాహంతో బాధపడేటువంటి వారికి మంచినీళ్ళు అందించినా కానీ అది పుణ్యకార్యమే. ఆకలితో ఉన్నటువంటి నిరుపేదలకు ఈ రోజున అన్నదానం చేసినా కానీ పుణ్యకార్యమే. ఈ వేడికి బాధపడేటువంటి వారికి చల్లని వస్తువులను దానం చేసిన, మామిడి పళ్ళను దానం చేసిన, విసనకర్రను దానం చేసిన, అంటే చలువను కలిగించేటువంటి పదార్థాలు, ఈ ఉష్ణము నుంచి రక్షించుకునేటువంటి పదార్థాలు, వస్తువులు దానం చేసిన అవి పుణ్యకార్యములే. చెప్పులు దానం చేయమన్నారు, గొడుగు దానం చేయమన్నారు, విసనకర్ర దానం చేయమన్నారు, చల్లని మంచినీళ్ళు దానం చేయమన్నారు, కుండను దానం చేయమన్నారు. ఎవరైనా వృద్ధాశ్రమాల్లో కానీ, అనాథ శరణాలయాల్లో కానీ, లేకపోతే ఏదైనా వసతి గృహాల్లో కానివ్వండి, హాస్టల్స్లో కానివ్వండి, హాస్పిటల్స్లో కానివ్వండి, పాఠశాలల్లో కానివ్వండి, ఫ్యాన్లు ఏసీలు పెట్టించినా కానీ అక్షయ తృతీయ రోజున అది మహాపుణ్యకార్యమే. కాలానుగుణంగా కొంత మనము మార్చుకోవచ్చు. ఏవైనా కానీ ఆధ్యాత్మిక కేంద్రాలు కానివ్వండి, గుళ్ళు గోపురాలు కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఇలా ఏవైనా వృద్ధాశ్రమాలు వెలుగొందాలి అని మనం కోరుకోవద్దు. అనాథలు ఉన్నటువంటి అనాథ శరణాలు కానీ ఇలాంటి స్థానాల్లో అక్షయ తృతీయ రోజున ఎయిర్ కూలర్లు పెట్టించడము, ఫ్యాన్లు పెట్టించడము, ఇంకా శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఏసీలు లాంటివి పెట్టించడం అక్షయ తృతీయ రోజున చేస్తే వాళ్ళకి అక్షయమైనటువంటి పుణ్యఫలాలు లభిస్తాయి. మంచిది. తిథి ప్రకారం అక్షయ తృతీయాన్ని సోమవారం జరుపుకోవాలని పండితులు చెప్తూ ఉన్నారు. అక్షయ తృతీయ రోజు పుణ్యకార్యాలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం పొందుతారని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వాసుతో రజిత, HM TV, హైదరాబాద్.